హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ ఫ్యాషన్ హోమ్. ఈరోజు నేను మీకు ఒక బ్యూటిఫుల్ స్టిచ్ అనేది చూపిస్తున్నానండి. ఓకే, ఈ స్టిచ్ మీకు చూపించే ముందు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఆరీ వర్క్ స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ జరీ థ్రెడ్ తోటి బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు బాగా వచ్చింది అని అన్న తరువాత మాత్రమే సిల్క్ థ్రెడ్ తోటి కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ టైమే సిల్క్ థ్రెడ్ తోటి రాదు, పోగులు పోగులు కింద వచ్చేస్తుంది. సో మీరు సిల్క్ థ్రెడ్ తోటి కొంచెం ఎక్కువ రోజులు బాగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత మీకు అది ఈజీగా వచ్చేస్తుంది. స్టార్టింగే సిల్క్ థ్రెడ్ తోటి ప్రాక్టీస్ చేశారనుకోండి, మీలో ఉండే కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది అనమాట. అసలు నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు. సో ఫస్ట్ అయితే జరీ థ్రెడ్ తోటి స్టార్ట్ చేయండి. అండ్ మెయిన్లీ మగ్గం వర్క్కి కావలసిన మెటీరియల్ ఏంటంటే స్టాండ్, అది ఆరీ స్టాండ్, ఫ్రేమ్, ఫ్యాబ్రిక్, మంచి నీడిల్స్, ఐరన్ నీడిల్స్ కానీ లేదంటే తులిప్ బ్రాండ్ కానీ ఏదైనా యూస్ చేయొచ్చు. అది పూర్తిగా మీ ఇష్టం. ఓకేనా. అండ్ ఫస్ట్ జరీ థ్రెడ్. ఓకే. అండ్ ఈ ఫ్యాబ్రిక్ మీద మనకి జరీ థ్రెడ్ తోటి స్టిచ్ అనేది చేస్తే కనిపించదు కాబట్టి ఇప్పుడు నేను మీకు సిల్క్ థ్రెడ్ తోటి డిజైన్ చేసి చూపిస్తాను. ఓకేనా. ఈ స్టిచ్ అయితే ఎక్కువగా లీవ్స్ని ఫిల్ చేయడం కోసం అండ్ నెక్స్ట్ ఫ్లవర్ పెటల్స్ని ఫిల్ చేయడం కోసం ఎక్కువగా యూస్ చేస్తారండి. అంతేకాకుండా పికాక్ ఫెదర్ని ఫిల్ చేయడం కోసం కూడా యూస్ చేస్తారు. దీన్ని లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ అంటారు. నేను ఇంతకు ముందే మీకు ఒక స్టిచ్ అనేది చూపించాను, ఫెర్న్ స్టిచ్ అని. సేమ్ ఇది కూడా అలాగే ఉంటుంది. స్టార్టింగ్ అయితే ఇది నేర్పించాలి, నేను ఇది నేర్పించేసానేమో అనుకుని అది నేర్పించాను. సో ఈరోజు లేట్ చేయకుండా లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ అయితే చూసేయండి. ఓకేనా. ఫస్ట్ ఇక్కడ నేను మీకు ఒక లీఫ్ అనేది డ్రా చేసి పెట్టాను కదా, ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తానండి ఎలాగా స్టిచ్ చేయాలి అనేది. అండ్ దీనికన్నా ముందుగా నేను మీకు ఫస్ట్ ట్యుటోరియల్ చూపిస్తానన్నమాట. ఓకేనా. ఏంటి అంటే ఇక్కడ నేను ఒక 3 లైన్స్ డ్రా చేస్తున్నాను. ఓకేనా. ఇది స్టార్టింగ్ లైన్ అండి. ఇది ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్. మనం ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేస్తాము. ఇక్కడ నుంచి ఫస్ట్ ఏంటి అంటే సెకండ్ లైన్కి ఒక లైన్ వేస్తాము. ఓకేనా. ఒక లూపు, ఒక రింగ్ అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ కిందకు ఒకటి వేస్తాం, పైకి. ఓకే. ఇక్కడ నుంచి ఇలా వేయడమే, మనం ఇలా రింగ్ వేస్తాం కదా, రింగ్ వేసి వెంటనే కిందకి తిప్పాలి. చూపిస్తానండి మీకు క్లియర్గాను. ఇలా అనమాట. ఓకే. ఇక్కడికి ఒక రింగ్, ఇక్కడికి ఒక రింగ్ వేసి ఇలా రింగ్ వేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నాట్ పడుతుంది. ఆ నాట్ కాస్త ఇక్కడ పడుతుంది అనమాట. ఓకే. మళ్ళా ఇక్కడికి ఒక రింగ్, ఇక్కడ నుంచి ఇలా వేసి రింగ్ వేస్తూనే కిందకి తిప్పాలి. ఇలా రింగ్ వేయడం వల్ల ఇక్కడ నాట్ పడిపోతుంది. ఓకే. దీన్ని లాంగ్ అండ్ షార్ట్ అంటారు. ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తానండి. స్టార్టింగ్ ఇది కదండి, ఇక్కడ నీడిల్ అనేది కిందకు గుచ్చాను, థ్రెడ్ అనేది పైకి తీసాను. ఓకే. ఇక్కడ నుంచి ఫస్ట్ ఈ సెకండ్ లైన్కి లూప్ అనేది వేసుకోవాలి. లూప్ వేసాను. ఇక్కడికి ఒక లూప్ వేస్తూ ఇలా కింద గుచ్చాం కదా, ఇలా తీసాం కదండి, డైరెక్ట్ ఇలా కిందకి రావాలి. ఓకే. కొంచెం దూరంలో వేసి చూపిస్తున్నాను మీకు క్లియర్గా అర్థం అవ్వడం కోసం. ఓకే. మనకి చూసారా ఇక్కడ నాట్ పడిపోయింది. దీన్ని లాంగ్ అండ్ షార్ట్ అంటారండి. మళ్ళీ మీకు క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడికొకటి, తర్వాత ఇక్కడికొకటి. థ్రెడ్ తీసాం కదండి, తీయడమే కిందకు రావాలి. అలా కిందకు వచ్చినప్పుడు ఆ పైన నాటు పడిపోయింది చూసారా, అది మళ్ళీ చూపిస్తాను. ఓకే. ఫస్ట్ ఇక్కడికి ఒక నాట్, తర్వాత ఇక్కడికి ఒక నాట్, ఇలా కిందకి.
ఓకే, సో చూస్తున్నారా, ఇలాగా ఇప్పుడు దీన్ని ఫిల్ చేసుకోవాలి. ఎలాగా అంటే ఇక్కడ లీఫ్ ఉంది కదండి, ఇక్కడ మనం ఇలా మధ్యలో ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం. డ్రా చేసుకుని ఇది స్టార్టింగ్ అన్నమాట. ఇక్కడ నుంచి ఒక లైను, ఇక్కడికి ఒకటి, మళ్ళీ కిందకు వచ్చేస్తాం. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, కిందకు వచ్చేస్తాం. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, కిందకి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, మళ్ళీ కిందకి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, కిందకి. ఓకే, అలా ఇది ఫిల్ చేసి చూపిస్తాను మీకు. స్టార్టింగ్ పాయింట్లో నీడిల్ కింద గుచ్చి థ్రెడ్ తీసాను. సెకండ్ లైన్ ఇది కదండి, ఇక్కడికన్నమాట. ఓకే, ఇలా స్లోగా కుట్టేటప్పుడు మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవుతూ ఉంటాయి. అదే స్పీడ్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతే ఈ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి, థ్రెడ్ ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఓకే, సెకండ్ లైన్కి లూప్ వేసాం కదా, పైది థర్డ్ లైన్ అనమాట. ఇది ఈ లీఫ్ ఎడ్జెస్కి మనం వేసుకుంటూ వెళ్తాము. ఇక్కడ నుంచి లూప్ అయితే తీస్తాం కానీ కిందకు వచ్చేయాలి. చూసారా, స్టార్టింగ్ పాయింట్. ఓకే, స్టార్టింగ్ పాయింట్. ఓకేనండి. తర్వాత మళ్ళా సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఇక్కడ నుంచి మళ్ళీ కిందకి. ఓకే, మళ్ళా సెకండ్ లైన్, చూసారా దారపు పోగులు ఎలా వస్తున్నాయో. ఇదేంటంటే మనం స్లోగా కుట్టడం వల్ల, అండ్ నెక్స్ట్ ఎక్కువగా ఇదే చూపించి అలాగా అంటే స్లోగా కుడుతూ ఉంటే ఈ ఈ నీడిల్ ఇది ఉంది కదండి, ఇది పట్టేస్తుంది అనమాట, అందుకు పోగులు వచ్చేస్తున్నాయి. ఓకే, మీకు అర్థమైంది కదా. ఫస్ట్ ఈ ట్యుటోరియల్ చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. సో దీన్ని ఇప్పుడు నేను ఫిల్ చేసి చూపిస్తాను మీకు. సో చూస్తున్నారు కదండి, ఇలా వస్తుందన్నమాట. కింద సైడ్ అయితే ఇలా థిక్గా వస్తుంది, పైకి వచ్చేటప్పటికి ఇలా ఫెదర్స్లో వస్తుంది. దీన్ని మనం నార్మల్ నీడిల్తో కూడా స్టిచ్ చేయొచ్చు. ఎలాగనేది నేను ఫ్యూచర్ వీడియోస్లో మీకు షేర్ చేస్తాను, ఏదైనా డిజైన్ చేసేటప్పుడు. ఓకేనా, ఇదన్నమాట. ఓకే, అండ్ దీన్ని థిక్గా కుడితే ఎలా కనిపిస్తుందో చూపిస్తాను. దగ్గరికి వేస్తే ఎలా ఉంటుందన్నమాట. ఓకే, ఇది చాలా దగ్గరికి వేసానండి, బట్ రియల్గా మనకి లుక్ రావాలి అంటే మాత్రం ఇదే పర్ఫెక్ట్. ఓకే, ఇది ఎక్కువగా పికాక్ ఫెదర్స్లో యూస్ చేస్తారు. ఓకే, సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు డిజైన్, ఈరోజు ట్యుటోరియల్. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.